హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము టెట్ మరియు డిఎస్సికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ చూద్దామండి. రెక్టాంగిల్ డయాగోనల్, మనకి పెరిమీటరు, ఏరియా ఇవన్నీ తెలిసే ఉంటాయి స్క్వేర్కి, రెక్టాంగిల్కి. బట్ డయాగోనల్కి సంబంధించి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ చూడండి. రెక్టాంగిల్లో ఎవ్రీ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది కదా. 90 డిగ్రీస్ ఉంది అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకి హైపోటనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని రావాలి. సో హైపోటనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ అంటే ఒకటి ఎల్, ఒకటేమో బి, కాబట్టి ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. మనకి ఇక్కడ హైపోటనస్ ఓన్లీ కావాలి, రూట్ ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ అయిపోతుంది. సో రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. చూడండి, రెక్టాంగిల్ డయాగోనల్ ఈజ్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అలాగే స్క్వేర్ యొక్క డయాగోనల్ ఇది కూడా అంతే. స్క్వేర్లో కూడా ప్రతి యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది కూడా మళ్ళీ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, 2a స్క్వేర్ అవుతుంది. మళ్ళీ రూట్ 2 ఇంటూ ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్కి రూట్ ఏ కాబట్టి రూట్ 2 ఇంటూ ఏ, అది ఏ రూట్ 2 అవుతుంది. స్క్వేర్ యొక్క డయాగోనల్ ఏమవుతుంది, ఏ రూట్ 2. రెక్టాంగిల్ డయాగోనల్ ఏమో రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, స్క్వేర్ డయాగోనల్ ఏమో ఏ రూట్ 2 అవుతుంది. అలాగే కొన్ని సింపుల్ పాయింట్స్ అండి, బట్ కన్ఫ్యూజన్ మనకి ఎక్కువగా ఉండే పాయింట్స్ రాశాను చూడండి. ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్. ప్యారలోగ్రామ్లో ఒకవేళ మనకి చూడండి, ప్యారలోగ్రామ్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయిపోతే అప్పుడు మనకు అది ఏమైపోతుందంటే రెక్టాంగిల్ అయిపోతుంది. అన్ని యాంగిల్స్ ఈక్వల్ అంటే ఏమైపోతాయి, 360 ఉండాలి. 360/4 అంటే 90, ఈక్వల్ అంటే 90 ఉండాలి. 90 ఉంటే అప్పుడు ఏమవ్వాలి, అది మనకి రెక్టాంగిల్ అవ్వాలి. సో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ప్యారలోగ్రామ్. ఇఫ్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్. పాయింట్ చిన్నదే బట్ కన్ఫ్యూజన్ ఉండే పాయింట్ అనమాట. అలాగే చూడండి, ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రాంబస్. మనకు డౌట్ రావచ్చు, స్క్వేర్ రాంబస్ రెండు ఉన్నాయి కదా అని. బట్ స్క్వేర్లో డయాగోనల్స్ ఈక్వల్గా ఉంటాయి, రాంబస్లో డయాగోనల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ప్యారలోగ్రామ్లో కూడా డయాగోనల్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి రాంబస్ అవుతుంది, కానీ స్క్వేర్ కాదు. మనము సింపుల్గా సైడ్స్ అన్ని ఈక్వల్ అనగానే వెంటనే మనకు పోయే ఆలోచన ఏంటంటే స్క్వేర్ మీదకి వెళ్ళిపోతాం అనమాట. సో చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ తెలియవని కాదు, కానీ కన్ఫ్యూజన్ మనకి లేకుండా చేయటం కోసం నేను ఈ పాయింట్స్ నోట్ చేశానండి. చూడండి ఒకసారి మళ్ళీ చదవండి. ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రెక్టాంగిల్. ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రాంబస్. అలాగే ఇన్ ఏ రాంబస్కి సంబంధించి పెరిమీటర్స్కి డయాగోనల్స్కి రిలేషన్ ఏంటి అంటే 4 ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. దీనిపైన కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక డయాగోనల్ ఇచ్చేసి సైడ్ కనుక్కోండి, డయాగోనల్స్ 2 ఇచ్చి సైడ్ కనుక్కోమని చెప్పడం కావచ్చు. ఇవి ఇచ్చి మనకు డయాగోనల్ 1 ఇచ్చి ఒక సైడ్ ఇచ్చి తర్వాత డయాగోనల్ 2 కనుక్కోండి అని చెప్పడం కావచ్చు. సో 4a స్క్వేర్ ఈక్వల్స్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఇది రాంబస్కి సంబంధించిన ఫార్ములా అనమాట. నెక్స్ట్ సైక్లిక్ ప్యారలోగ్రామ్ ఈజ్. సైక్లిక్ అంటే ఏంటంటే సైక్లిక్ ప్యారలోగ్రామ్ ఈజ్ రెక్టాంగిల్. చూడండి, అంటే సర్కిల్లో ఇమిడి ఉండే ప్యారలోగ్రామ్ అనమాట. ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. వాటిని 4 కార్నర్స్ని మనం టచ్ చేస్తూ గీసే ఒక సర్కిల్ని ఫామ్ చేస్తే అది ఏమైపోతుందంటే రెక్టాంగిల్ అవుతుంది అంటున్నాను. ఎందుకంటే క్రాస్గా ఉంటే మనకు సర్కిల్ ఫామ్ అవ్వదు. సో సైక్లిక్ ప్యారలోగ్రామ్ అనేది రెక్టాంగిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సైక్లిక్ రాంబస్, చూడండి, రాంబస్ అనేది స్క్వేర్ అయిపోతుంది. అన్ని సైడ్స్ ఈక్వల్, రాంబస్లో ఈక్వల్గా ఉంటాయి, స్క్వేర్లో ఈక్వల్గా. సో స్క్వేర్ రాంబస్ కాస్త ఏమైపోతుంది, స్క్వేర్ అవుతుంది. ఇవి చిన్న పాయింట్స్ అండి, తెలియవని కాదు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. సో సైక్లిక్ ప్యారలోగ్రామ్ అనేది రెక్టాంగిల్ అవుతుంది, సైక్లిక్ రాంబస్ అనేది స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక సర్కిల్లో ఒక కర్డ్ లెంత్కి ఫార్ములా. ఆల్రెడీ దీనిపైన 60 డిగ్రీస్ ఉంటే ఎలా అనేది ఒక చిన్న వీడియో చేశాను, అది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటామనేది. ఇప్పుడు అలా కాకుండా 60నే కాకుండా ఏ యాంగిల్ అయినా ఇవ్వనియండి, అప్పుడు మనం కర్డ్ లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది. dr వాల్యూస్ తెలిసినట్లయితే ఏ ఈక్వల్స్ టు, చూడండి, ద కర్డ్ లెంత్ ఆఫ్ కర్డ్ ఏ ఈక్వల్స్ టు
2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ అనమాట, డి స్క్వేర్ అంటే ఈ డిస్టెన్స్ అనమాట. సో 2 రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అనేది లెంత్ ఆఫ్ కర్వ్కి ఫార్ములాగా మనం చెప్పుకుంటాం అనమాట. ఈ ఫార్ములాస్ కానీ మనకు తెలిసినట్లయితే ప్రాబ్లమ్స్ మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ పాయింట్స్ అనేవి చాలా చిన్న పాయింట్స్, అరే ఇది మనకు తెలీదా అని అనుకోవద్దండి. తెలిసిన విషయాలే మనము ఒక్కొక్కసారి ఇంత చిన్నవి ఇస్తారా అని కొంచెం డెప్త్గా ఆలోచిస్తామన్నమాట. అలా ఆలోచించి కూడా మార్కులు పోగొట్టుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి అవి మళ్ళీ మనం తప్పులు రిపీట్ చేయకుండా ఉండడం కోసము నా చిన్న ప్రయత్నం అంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.